హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనం బ్లౌజెస్ అనేది ఏ సైజెస్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను కదండి. 30 సైజ్ కట్ చేశాను, 32 కూడా అయిపోయింది, 34 కూడా అయింది. ఇప్పుడు మనం 36 సైజ్ని మనం ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనకి 36 వచ్చి మనకి సైజెస్ అనేది సింపుల్గా మనం ఏ విధంగా మార్క్ చేసుకోవాలనేది మీకు అర్థమయ్యే విధంగా ప్రతిదీ కూడా చూపిస్తున్నాను మీకు. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం పేపర్ పైన ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళ ముందు పేపర్ పైన మనం సింపుల్గా కట్ చేసుకున్నాం, బ్లౌజ్ పైన కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 36 సైజ్ని ఏ విధంగా తీసుకోవాలి మెజర్మెంట్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు 36ని హాఫ్ చేసుకోవాలి. మనం 36 బ్లౌజ్ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్కి మనకి కరెక్ట్గా మనకి 18 వచ్చింది. 18 మళ్ళీ హాఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఏ సైజ్ అయినా సరే మనం ఇదే విధంగా తీసుకోవాల్సి ఉంటుంది మెజర్మెంట్ అనేది. ఇప్పుడు 18లో హాఫ్ వచ్చి మనకి 9 ఇంచెస్ కాబట్టి ఇదే 9 ఇంచెస్ని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సింగిల్ పేపరే తీసుకోవాలి. బ్యాక్ అయినా ఫ్రంట్కి అయినా మనకు ఒకటి సరిపోతుంది. మరి రెండు ఒకేసారి కట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు డబల్ వేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా కటింగ్ చేయాలనేది ఇప్పుడు మీకు డబల్ వేసి చూపిస్తున్నాను. బ్యాక్ ఫ్రంట్ కూడా మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనకి 9 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ముందు లూజ్ తీసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. బ్యాక్ ఫ్రంట్ కూడా మనం సేమ్ ఈక్వల్గా ఒకే పేపర్తోనే కట్ చేసుకోవచ్చు. బ్యాక్ ఫ్రంట్ కూడా ఒకేసారి మీకు అది ఎలా అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు మనకు అసలు రాదు అనుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద ఎప్పుడు కూడా బ్లౌజ్కి మనం బ్యాక్ పార్ట్ బెల్ట్ తీసుకోవాలి. అది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. లేదా మనం నార్మల్గా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు భాగానికి మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఖర్చు భాగానికి మనం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు 9 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి టక్స్ కోసం. అదేవిధంగా ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అంటే ఖర్చు భాగానికి 2 ఇంచెస్ తీసుకోవాలి. మనం ఏ సైజ్ అయినా సరే మనం ఈ విధంగానే మార్కింగ్ చేసుకోవాలి. సైజుని బట్టి మనం ఇక్కడ 3 ఇంచెస్ కామన్గానే తీసుకోవాలి. మీరు బ్లౌజ్ లూజ్ని బట్టి ఇక్కడ వరకు ఫస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్ పొడవు మార్కింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు పొడవు వచ్చి మనకి 14 ఇంచెస్ తీసుకోవాలి. నార్మల్గా సైజెస్ అందరూ ఎక్కువ వాడేది 14 ఇంచెస్ కాబట్టి నార్మల్గా అదేవిధంగా 14 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు అదే 14 ఇంచెస్కి కింద కూడా మార్కింగ్ చేసుకోండి. ఈ ఖర్చు భాగం పైనుంచి మెజర్మెంట్ తీసుకోవాలి కరెక్ట్గా. ఇప్పుడు పైన మార్కింగ్ దగ్గర నుంచి చుట్టూరు కూడా ముందు ఒక బాక్స్లో మార్కింగ్ చేసుకోండి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ అందుతుంది. ఇప్పుడు బ్లౌజ్ మొత్తానికి చుట్టూరు కూడా ఒక బాక్స్లో అయితే ముందు మార్కింగ్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది, మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇది ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మొత్తం షోల్డర్ 36 సైజ్ వచ్చి 5.5 షోల్డర్ మొత్తం నెక్కి షోల్డర్కి కలిపి 5.5 తీసుకోవాలి మెజర్మెంట్. ఇప్పుడు 5.5కి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి.
ఇప్పుడు ఇదే 5.5ని ఇప్పుడు ఆర్మ్ హోల్కి కూడా మనం 5.5 తీసుకోవాలి ఇంచెస్ అనేది. ఇక్కడికి ఒక పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం చంక భాగానికి లూజ్ అనేది కూడా ఒక మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాయింట్ ఎక్కడైతే ఉందో పాయింట్ దగ్గర నుంచి మనం స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం నెక్ తీసుకోవాలి. నెక్ విత్ అనేది 36కి 3 ఇంచెస్ నెక్ విత్ తీసుకోవాలి. మీకు సైజుని బట్టి ఎలా కట్ చేసుకోవాలి, మార్కింగ్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తున్నాను. నెక్ విత్ వచ్చి మనకి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు పొడవు తీసుకోవాలి. ఇప్పుడు పొడవు వచ్చి మనం ఇక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు 9 ఇంచెస్కి, లేదా 10 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. మనకి డీప్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఒక 10 ఇంచెస్ వరకు పెట్టుకోండి, లేదా మనకి 9.5 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 9.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడికి అంటే మనకి డీప్ వచ్చి మనకి ఎంతైతే వస్తుందో చూసుకోండి. అంటే కరెక్ట్గా డీప్ వచ్చి మనకి 4.5 ఇంచెస్ వస్తుంది. కింద నుంచి అయితే మీకు ఈ విధంగా అయినా తీసుకోవచ్చు మెజర్మెంట్ అనేది. ఇప్పుడు పైన మార్కింగ్ నుంచి కింద మార్కింగ్ కలుపుకోవాలి. అదే 3 ఇంచెస్కి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. డీప్ దగ్గర కరెక్ట్గా ఒక 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అసలు రాదు అనుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చంకభాగం దగ్గర లోతు తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఒక 1.5 ఇంచ్ అనేది ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం ఆర్మ్ హోల్కి ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి 2 ఇంచెస్ అనేది ఖర్చు భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. కింద కూడా 2 ఇంచెస్కి ఖర్చు భాగానికి ఒక పాయింట్ అనేది మార్క్ చేసుకోండి. ఇదే మార్కింగ్ని మనం స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి మెడ భాగానికి రౌండ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు రౌండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రౌండ్ చేసుకోండి మార్కింగ్ అనేది. అదేవిధంగా లేకపోతే మోడల్ ఇంట్రెస్ట్ ఉండేవాడు మోడల్ అయినా కట్ చేసుకోవచ్చు. నేను మోడల్ అనేది కట్ చేస్తున్నాను మీకు. ఇప్పుడు స్టార్ నెక్ మోడల్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. మనం స్ట్రైట్గా కట్ చేసుకోవచ్చు, లేదా రౌండ్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు రౌండ్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రౌండ్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు రౌండ్ కట్ చేసుకోండి, అది మన ఇష్టం అది. ఇప్పుడు మనం చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేయాలి కాబట్టి నేను ఫ్రంట్ అనేది కట్ చేయడం లేదు, బ్యాక్ పార్ట్ రౌండ్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇదే మార్కింగ్ని స్ట్రైట్గా కట్ చేసేసుకోండి. ముందు క్రొత్తగా నేర్చుకున్న వాళ్ళు పేపర్ పైన కట్ చేసుకొని ఇదే పేపర్ని క్లాత్ పైన వేసుకొని కట్ చేసుకోవచ్చు. మీకు ఇంకెలాంటి డౌట్స్ లేకుండా ఉంటుంది, చాలా సింపుల్గా. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో మనకి బెల్ట్ జాయిన్ చేసే దగ్గర అంటే ఇక్కడ ఫస్ట్ మార్కింగ్ చేసిన ఖర్చు భాగం దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా సెపరేట్ చేసుకోవాలి. అదేవిధంగా డాట్స్, ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి
షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు నేను ఒక 4 ఇంచెస్గా మార్కింగ్ చేస్తున్నాను మనకి బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం. ఈ విధంగా 2 సైడ్స్ కూడా మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ డాట్స్. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా సెపరేట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అనేది లోతు తీసుకోవాలి. ఈ లోతు కూడా ఫ్రంట్ పార్ట్కి తీసేస్తున్నాను. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మన ఇక్కడి నుంచి కొంచెం లోతు తీసుకుంటూ ఆర్మ్ హోల్ డౌన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. ఇది ఫ్రంట్ పార్ట్కి అయితే లోతు అనేది తీసేస్తున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్కి ఉంచుకోవచ్చు. మన డాట్స్ అనేది వెనక భాగానికి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్కి కటింగ్ చేస్తున్నాను, బ్యాక్ పార్ట్కి అయితే కాదు. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్కి నేను ఇక్కడ ఏ విధంగా అయితే మార్కింగ్ చేశానో అదే మార్కింగ్ని ఇక్కడ కలుపుతాను ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ కోసం. అలాగే షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు పైన ఇది మనకి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను, ఇది బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇదే మార్కింగ్ని స్ట్రైట్ తీసుకోండి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్కి కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ డాట్స్కి మనం మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇది మనకి బ్యాక్ పార్ట్. ఇది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చి ఒక 5.5కి పెట్టుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ మెడ భాగానికి. ఇప్పుడు ఇదే స్ట్రైట్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి రౌండ్ తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ కోసం సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు మనం ఇక్కడి నుంచి రౌండ్ అనేది కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కింద నుంచి ఇప్పుడు మన ఇదే ఫ్రంట్ పార్ట్ని ఒక 1.5 ఇంచ్ అనేది లేదా ఒక 2 ఇంచెస్ వరకు కూడా మనం పైకి ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు. లేదా ఒక 1.5 ఇంచ్ అయినా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ ఎంత అవుతుందో ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనం లోత్ అనేది తీసుకోవాలి. ఇది మనకి ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లోత్ ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నుంచి మనకి ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని మనం ఒక 6 ఇంచెస్ వరకు అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. లేదా 5.5 కూడా ఒక మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి లోతు తీసుకోవాలి. లేదా 5 ఇంచెస్ కూడా మార్కింగ్ చేస్తున్నాను. 5 ఇంచెస్ నుంచి ఇప్పుడు లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి బ్యాక్ పార్ట్ డాట్స్ కాబట్టి ఇక్కడికి మనం లోతు అనేది తీసుకోవాలి. ఇది మనం కటింగ్ చేసేస్తాం కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి లోతు అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ షేప్ ఉంటుంది కాబట్టి షేప్ దగ్గరికి ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇదే మార్కింగ్ని
మనం 4 డాట్స్ వేసేటట్లయితే మీకు స్ట్రైట్ కట్ చేసుకోవాలి. లేదు మనం 3 డాట్సే వేస్తున్నాం అనుకున్నట్లయితే ఇక్కడి నుంచి లోత్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి నడుం భాగానికి. ఇప్పుడు మనం చుట్టూరు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి షేప్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి. లోత్ అనేది చూసుకోండి. మీరు కరెక్ట్గా మనకి 3 డాట్స్ వేసే వాళ్ళు అయితే పైనుంచి ఈ విధంగా లోత్ తీసుకోవాలి. అదే 4 డాట్స్ వేసే వాళ్ళు ఎప్పుడు కూడా కింద నుంచి స్ట్రైట్ తీసుకోండి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా చాలా సింపుల్గా కట్ చేసాం కదండి. ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం 38 సైజ్ వచ్చి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. మీకు చాలా సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలనేది. అలాగే కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది తెలియచేయండి తప్పకుండా. అలాగే సిజర్స్ కానీ, టేప్ కానీ, స్కేల్స్ కానీ, ఆర్మ్ హోల్కి కూడా స్కేల్స్ అవి ఉంటాయి మనకి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద అమెజాన్ లింక్ ఉందో ఒకసారి చెక్ చేయండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ డీటెయిల్స్ అన్నీ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒకసారి ఆన్లైన్ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు షాపింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఇంకెక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. ముందుగా మనం బ్లౌజ్ లూజ్, చెస్ట్ లూజ్ తీసుకోవాలి. తర్వాత షోల్డర్ లూజ్ తీసుకోవాలి. అదేవిధంగా ఆర్మ్ హోల్ లూజ్ తీసుకోవాలి. మార్కింగ్ అనేది నెక్ విత్ కూడా తీసుకోవాలి. మనం ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది. 30 సైజ్ నుంచి మనం సైజెస్ అన్నీ కూడా మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు మీకు. ఇప్పుడు మనకి లూజ్ ఎంత అయితే ఉందో లూజ్కి మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా లూజ్ని బట్టి మనం షోల్డర్ లెంగ్త్ తీసుకోవాలి. ఈ విధంగా మనం మెజర్మెంట్ చార్ట్ అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు 30 సైజ్ ఏ విధంగా కట్ చేస్తాను, ఇప్పుడు 32 సైజ్ కూడా మీకు అదే విధంగా చాలా సింపుల్గా మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ముందు సైజ్ వచ్చి 30 సైజ్ మార్కింగ్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ 32 సైజ్ మార్క్ చేసుకోవాలి. 34 సైజు. మనకి ఈ సైజుని బట్టి మనం షోల్డర్ కానీ, ఆర్మ్ హోల్ కానీ, నెక్ విత్ కానీ ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు క్లియర్గా. ఇప్పుడు 36 సైజు, 38, 40, 42, అలాగే 44, మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే ఏ సైజ్ అయినా సరే చాలా సింపుల్గా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. నేను 46 వరకు మార్కింగ్ చేస్తాను. అంతకు మించి లావు ఉండకపోవచ్చు. ఇప్పుడు మనకి షోల్డర్ మొత్తం ఫుల్ లూజ్ వచ్చి నెక్ దగ్గర నుంచి షోల్డర్ లూజ్ అనేది మనం 30 సైజు ఉండేవాళ్ళు 5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మీకు షోల్డర్ ఎంత వచ్చిందో ఆర్మ్ హోల్ కూడా సేమ్ అదే ఇంచెస్ అనేది 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నెక్ విత్ వచ్చి ఓన్లీ 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 32 సైజ్ వచ్చి షోల్డర్ కూడా 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ కూడా మనం 5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. అలాగే నెక్ విత్కి వచ్చేసరికి మనకి 2.25 పెట్టుకోవాలి, 2.5 ఇంచ్కి. అలాగే 34 సైజ్కి వచ్చేసరికి మనకి 5.5 మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ కూడా మనం 5.5 మార్కింగ్ చేసుకోవాలి. నెక్ విత్ వచ్చి మనకి 3 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోండి. అలాగే ఇప్పుడు 36 సైజు, ఇక్కడ కూడా మనకి 2.5 వేసుకోవచ్చు. అలాగే 36 సైజ్ వచ్చి 5.5 మార్కింగ్ చేసుకోవాలి ఇంచెస్ అనేది. ఇక్కడ కూడా మనకి 5.5 మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ విత్ వచ్చి 3 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోండి. మనకి సైజుని బట్టి ఇలాగ మార్క్ చేసుకోవాలి. అలాగే 38 సైజ్ వచ్చేసరికి మనకి 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. కొంచెం సైజ్ అనేది పెరిగింది కాబట్టి ఇక్కడ కూడా మనకి 5.5 పెట్టుకోవచ్చు. మన ఇక్కడికి నెక్ విత్ వచ్చి 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 40 సైజు,
షోల్డర్ వచ్చి 6 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ వచ్చి 6 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. నెక్ విత్ వచ్చేసరికి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఇప్పుడు 42 సైజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం 42 వచ్చేసరికి మనకి చాలా బిగ్ సైజ్ వస్తుంది కాబట్టి 6.5 పెట్టుకోవాలి. అలాగే షోల్డర్ ఆర్మ్ హోల్కి వచ్చేసరికి కూడా 6.5 వస్తుంది. ఇక్కడ నెక్ విత్ కూడా 3 ఇంచెస్ వస్తుంది. అలాగే 44 సైజ్ వచ్చి మనకి 6.5 పెట్టుకోవాలి. ఇక్కడ కూడా 6.5 పెట్టుకోవాలి. మనకి నెక్ విత్ వచ్చేసరికి నెక్ విత్ కూడా బాగా పెరుగుతుంది కాబట్టి 3.5 ఇంచెస్ పెట్టుకోవాలి. అలాగే 46 వచ్చేసరికి మనకి 6.7 మార్కింగ్ చేసుకోవాలి ఇంచెస్ అనేది. అలాగే మనకి ఆర్మ్ హోల్ వచ్చేసరికి 6.5 పెట్టుకోవాలి. మరి ఆర్మ్ హోల్ అనేది బాగా పెద్దది అయిపోతుంది. ఎక్కువ పెట్టుకున్నట్టయితే మనకి 6.5 ఇంచెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. అలాగే నెక్ విత్ వచ్చేసరికి 3.5 పెట్టుకోవాలి.